హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే కనుక నేను రాజమండ్రి తీరంలోని ఎంతో పేరుగాంచిన శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాను. ఇది ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి మనకి గౌతమి గార్డు దగ్గర. ప్రజెంట్ అయితే కనుక నేను ఈ ఆలయానికి ఎర్లీ మార్నింగ్ 4కి రెడీ అయ్యి వచ్చాను. దేనికంటారా, ఇక్కడ ఎంతో స్పెషల్ అయిన భస్మాభిషేకం చేస్తారు. దాన్ని వీక్షించడానికి భక్తులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. అంతేకాక చాలామంది అయితే ఇక్కడ ఒక రోజు ముందే వచ్చి రూమ్స్ అవి తీసుకొని కూడా స్టే చేసి ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి గుడిలో జరిగిన ఎంతో అద్భుతమైన ఈ భస్మాభిషేకాన్ని చూడడానికి కూడా సైతం ఒక రోజు ఇక్కడ స్టే చేస్తారు. అంతటి పేరుగాంచిన ఈ గుడి ఎంతో ఆకర్షణీయంగా, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసేది, కనిపించేది నాగేంద్ర స్వామి, అలానే శివుడి యొక్క మహాలింగాలు 5-6 రూపంలో కనిపిస్తే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇది మనకి గుడి మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఈ గోపురానికి ముందు పరమేశ్వరుడు మనకి ఆహ్వానిస్తున్నట్టు కింద ఎంతో వెల్కమ్ చెప్పినట్టు ఎంతో బాగుంటుంది. అంతేకాక 2 పెద్ద పెద్ద ఏనుగులు అండ్ ద్వారపాలకులు కూడా ఉంటాడు. ఎంతో బాగుంటుంది ఈ గుడి ఫ్రెండ్స్. వెళ్ళి లోపల చూపిస్తాను కూడా రండి, చూద్దాం. ఎంతో ప్రత్యేకమైన ఈ గుడికి అంటూ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటారా, 4 సైడ్ ఉన్న గోపురాలు చూస్తే ఒకేలా ఉంటాయి. మీకు ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ పైన ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి మీకు మెసేజ్ చేస్తే వాళ్ళ నెంబర్ మీకు మొబైల్లో వాళ్ళు సేవ్ చేసుకొని మీకు స్వామివారి రోజు జరిగే కార్యక్రమాలు అన్నీ మీకు మొబైల్లో పెడుతూ ఉంటారు. ఒక పేజే ఉంది దీనికంటూను. చాలామంది క్రియేటివ్ ఇందులో ఉంటారు అండ్ నేను కూడా దీంట్లో ఒక మెంబర్నే. సో నాకు వస్తూ ఉంటే స్వామివారి ప్రతిరోజు జరిగే వీడియో రూపంలో మనకి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు వీళ్ళందరూ కనిపించేది ఏంటంటే స్వామివారికి భస్మాభిషేకం చేయడానికి వచ్చిన భక్తులు. మనం కనుక స్వామివారికి ఈ భస్మాభిషేకం చేయడానికి రావాలంటే కనుక చాలా ట్రెడిషనల్గా రావాలండి. పంచి కట్టుకొని పైన షర్ట్స్ ఏమీ ఉంచుకోకూడదు. అలా అయితేనే మనకి దీనికి అనుమతిస్తారు, లేకపోతే కనుక అనుమతి ఇవ్వరు. దీనికంటూ మనకి ఒక స్పెషల్ బేస్ ఉంటుంది, లైన్. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చేసి మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి కాలభైరవుడు కూడా ఉంటారు, అమ్మవారు కూడా ఉంటారు. అండ్ స్వామివారు మనకి 4 దిక్కులు సెంటర్లో ఉంటారు. స్వామివారు చాలా పెద్ద శివలింగం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏషియాలోనే మనకి ఇది 2వ శివలింగం చెప్పుకుంటారు పెద్దది అని గుడిలోని. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళందరూ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు దీనికి. ప్రతిరోజు మినిమం ఒక 200-300 మంది వస్తూనే ఉంటారు ఈ ప్రత్యేకమైన అభిషేకం చూడడానికి. ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది చూడండి. ఇంతటి గొప్ప మహిమాత్మకమైన ఈ అభిషేకం 1 ఉజ్జయినిలోని, 2 మన రాజమండ్రిలోని మహాకాళేశ్వర ఆలయంలోనే జరుగుతుంది. ఇంతటి గొప్ప మహాకార్యాన్ని ప్రతిరోజు కర్తవ్యంగా నిర్వర్తించేది ఆ పెద్ద పూజారి అయిన స్వామివారే. ఆయనే రోజు చేస్తారు ఫస్ట్, తర్వాత భక్తులు చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కదా ఒక సౌండ్లతో మొత్తం ఉండిపోద్ది గుడి అంతా. బాగుంటుందంటే నిజంగా మనకి చాలా ఆ సౌండ్లకి నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగుంటుంది. పరమేశ్వరం చూసిన భస్మాభిషేకం చూస్తేనే చాలు మనకి నిజంగా చాలా అనిపిస్తుంది. జన్మకి అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత అంటే అంత బాగుంటుంది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి తప్పని ఫ్రెండ్స్. మనకి స్వామివారు మన కళ్ళ ముందు మన కంటి ముందు మనదేదో మన కంటి ముందు ఉండగానే కనిపిస్తారు స్వామివారు. అంత బాగుంటుంది అభిషేకం చూస్తే మనకి. అంత రమణీయకంగా కనిపిస్తుంది మనకి, చూడడానికి ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, భక్తులు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన ఈ అభిషేక దర్శనానికి జనాలు ఎక్కడ మిస్ అవుతారని ముందుగానే వచ్చి టెంపుల్ దగ్గరే బయట కూర్చుంటారు జనాలు. అంతమంది వస్తూ ఉంటారు రియల్లీ ఎవ్రీడే. ఇంకా మెయిన్ కార్తీక మాసాల టైంలో అయితే కనుక గుడి అస్సలు ఖాళీ ఉండదు. ఎక్కడైనా ఆబ్వియస్లీ శివాలయం అంటే ఫుల్ రష్ ఉంటుంది. సో అలానే ఎలాంటి మెయిన్ ప్రత్యేకమైన గుళ్ళు ఉంటాయి కనుక గుళ్ళు దగ్గర చెప్పలేనంత రష్ ఉంటుంది. సో ఆ రోజు కూడా మేము వెళ్ళాం, కార్తీక మాసాల టైంలో కూడా వెళ్ళాం. చాలా చాలా క్రౌడ్తో ఉంది నిజంగా. ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఒక 1 అవర్ వరకు ఉంటుంది, కానీ ఆ టైంలో ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కూడా. ఎందుకంటే జనాలు వచ్చే భక్తులు రద్దీ టైంకి. ఎందుకంటే అప్పుడే చాలామంది ఈ ప్రత్యేకమైన అభిషేకం కోసం వస్తూ ఉంటారు భక్తులు.
వచ్చే భక్తులు కూడా స్వామివారు బాగా కనపడాలని ఈ గుడి చేసిన అద్భుత తీరు ఎంతో బాగుంటుంది. కట్టడం 4 ఇరువైపులు కూడా నాలుగు స్తంభాలు 4 తలుపులు ఉంటాయి. మొత్తం 4 వైపులు కూడా జనాలు భక్తులు నించొని చక్కగా దేవుడి దర్శనం చేసుకునేలాగా అంత రమ్యకరంగా ఉంటుంది ఈ దర్శనం. స్వామివారు అయితే కనుక మనకి సరిగ్గా కనబడలేదు అన్న మాట అంటూ ఉండదు. చాలా నిండుగా చాలా అద్భుతంగా కనిపిస్తారు స్వామివారు. అండ్ మనం గుడిలో కూడా వెళ్ళి మనం స్వామివారిని స్పర్శ దర్శనం కింద చేసుకొని దండం పెట్టుకుని మనం రావచ్చు. అంత బాగుంటుంది. ఇదైతే మీకు మొత్తం గుడి చుట్టూ వైశాల్యం అన్నమాట. చుట్టూను చాలా పెద్ద గుడి ఇది చెప్పాలంటే. సో ఉజ్జయిని గుడి అయితే నేను చూడలేదు. బట్ కాకపోతే ఈ గుడి చూసాక నాకు ఉజ్జయిని ఎలా ఉంటుందా అని అనిపించింది. అంత బాగుంటుంది గుడి అయితే. యాక్చువల్లీ కాశీ వరకు వెళ్ళాం కానీ మేము మా ట్రైన్ టికెట్స్ సిచ్యువేషన్ వల్ల సో మాకు కుదరలేదు ఉజ్జయిని. లేకపోతే ఉజ్జయిని కూడా ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. సో ఇక్కడ కట్టిన ఉజ్జయిని చూసాక ఇంకా మాకు అక్కడ చూసినంత ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంటుంది ఇక్కడ అయితే కనుక గుడి. మెయిన్గా గుడిలోని ప్రతిదీ చాలా బాగా చేస్తారు. ఇంకా మహాశివరాత్రి వచ్చిందంటే కనుక మీకు ఇంకా ఉత్సవాలే వేరు. శివరాత్రి రోజు 2 రోజుల ముందు నుంచి చాలా బాగా అంగరంగ వైభవంగా గుడి అంతా చాలా డెకరేట్ చేసి చాలా బాగా రెడీ చేస్తారు గుడిని. ఎంతో బాగుంటుంది చూడడానికి కూడా. ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఇంకా మాకు కార్తీక మాసాల టైము అండ్ మహాశివరాత్రి టైముల్లో మా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఫుల్ రష్ అయిపోతాయి టెంపుల్స్. అందులో మోస్ట్లీ శివాలయం ఇంకా చెప్పక్కర్లేదు, మీకు చూసుకోక్కర్లేదు. మీకు తెలిసిందే ఆయన లేని చోటు అంటూ ఉండదు. పరమేశ్వరుడు అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, మనలోనూ కూడా ఉన్నాడు. అసలు మనమే ఆయన అంతనమాట. ఇంక లెక్క. హరహర మహాదేవ శంభో శంకర. మీకు నెక్స్ట్ గుడి కోసం చెప్తాను ఫ్రెండ్స్, విందరు కానీ. అంతవరకు ఈ లోపల ఈ వీడియో చూడండి. అలా అయినది కనుక మీరు కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక పూర్తి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. భక్తులు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్కు గురువుగారు చేస్తారు. గురువుగారు చేశారంటే ఇంకా పూజ అక్కడితో అభిషేకం అయినట్టు లెక్క. ఇంకా సో గురువుగారు చేస్తున్నారు. దాని తర్వాత గుడి మళ్ళీ ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసి ఫుల్ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత మన భక్తులకి లేడీస్కి మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తారు అవకాశం, అభిషేకం చేసుకునే అవకాశం. అప్పుడు మీరు పాలు కానీ నీళ్లు మీ ఇష్టం, మీరు ఎలాగైనా అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి మీకు నచ్చిన తీరులో. ఆ తర్వాత ఇంకా బాగా ఫుల్ క్లీన్ చేసి గుడిని ఎంతో మంచిగా ఇంకా అక్కడి నుంచి స్వామివారికి రెగ్యులర్గా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకోవాల్సింది ఏంటంటే గుడి చుట్టూను 4 దేవతామూర్తులు మనకి దర్శనమిస్తారు. మొత్తం 64 దేవతామూర్తులు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. శివాలయం చుట్టూను ప్రతి ఒక్కరు ఉంటారు దాంట్లో. ఆ గుడి చుట్టూ కనిపించే మీకు ఆ గోపురం కనిపిస్తుంది కదా, ఆ చుట్టూ లోపలంతా మీకు అదే సైడ్ ఇది ఎంట్రన్స్ వచ్చి గోపురం. ఇది ఇలాంటి గోపురాలు గుడి చుట్టూ మనకి మొత్తం 4 ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మధ్యలోనే మనకి జ్యోతి వెలిగించేది ఉంటుంది. అది మనకి ఉజ్జయినిలో ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఉంది సెకండ్ది, మీరు చూసారు వీడియోలో వెళ్ళిపోయింది ముందే. ఇక్కడ ఏంటంటే మనకి నవగ్రహాలు అనమాట. మీకు చూపించిన మెస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ లోపల దేవతామూర్తులు అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళు ఉంటారు. సో ఇదంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది టెంపుల్ పూజ గట్టన. సో వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రెడీగా ఉన్నారు భక్తులు, అందులో నేను ఒకరిని. గుడి అయితే కనుక మీకు బయట సైడ్ నుంచి లోపల వరకు చాలా బాగా కనిపిస్తుంది. ఎంతో బాగా కట్టించారు ఈ గుడి. ఈ గుడి కూడా కట్టించిన ఆయన పేరు పట్టపగల వెంకట్రావు గారు. చాలా అంటే చాలా బాగా కట్టించారు ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ సార్కి. ఆయన ఇలాంటివి ఇంకెన్నెన్నో కట్టించాలని అందరూ కోరుకుంటున్నారు. గుడి చూసాక ఇంకా బాగా ఇలాంటి గుళ్ళు కూడా ఇంకా కట్టాలని చూస్తున్నారు. ఆయనకి కూడా అదే కోరిక అనుకుంటా. చేస్తారు ఆయన ఇలాంటి అన్ని ఎంతో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. అండ్ చూడండి ఫ్రెండ్స్, గుడి మొత్తం చూడండి ఎంతో బాగుంటుంది. మీకు ఒకసారి